గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము అడ్డు చెప్పలేదని, ఇప్పుడు నల్లమల సాగర్ను వ్యతిరేకించడం కరెక్ట్ కాదన్నారు. నదుల అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిచ్చే బాధ్యత అన్నదే అన్నారు ముఖ్యమంత్రి. పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితులపైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను ఇంక దానికి జోరిపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని. గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ దిశ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు. ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ రైపేరియనిది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను పుట్టినటువంటి ఈ గడ్డకు తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకొక పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ. సంకల్పాన్ని మీ పరిధిలో పూర్తిగా మీరు ముందు తీసుకుపోగలిగితే నదుల అనుసంధానం, రెండోది భూమిని జలాశయంగా మార్చడం,